స్మాల్ స్టోరీ చెప్తా. వినే పని అయితే విను, లేకపోతే వీడియో స్కిప్ చేసి నెక్స్ట్ వీడియోలో వెళ్ళిపో. అంతేగాని వినాలని వెళ్ళకు. ఇది బిజినెస్ రిలేటివ్ అనమాట. జాబ్ చేసే వాళ్ళు కూడా చూడొచ్చు. బిజినెస్ ఎలా చేయాలో కూడా చెప్తాను. కొన్ని ట్రిక్స్ ఉంటాయన్నమాట. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక ఊర్లో వచ్చేసి ఒక ముసలాయన, ఒక అవ్వ, వాళ్ళిద్దరికి ఒక కూతురు. వాళ్ళ కూతురికి పెళ్ళి అయిపోయింది. ఒక హస్బెండ్ ఉంటాడనమాట. వాళ్ళ కూతురికి వచ్చేసి 2 పిల్లలు అనమాట. ఇప్పుడు వాళ్ళ కూతురు, ఒక హస్బెండ్ మాత్రం చనిపోయారు. వాళ్ళ అవ్వ కూడా చనిపోయిందనమాట. అవ్వ చనిపోయింది. ఇంకో తాత ఒక్కడే ఉంటాడు. తాత వచ్చేసి 2 పిల్లల్ని పోషించాలి. 2 పిల్లల్ని ఎలా పోషిస్తారంటే, ఆ తాత వచ్చేసి రోజు చేపల వేటకెళ్ళి చేపలు పెట్టుకొని వచ్చి రోజు మార్కెట్లో అమ్మి రోజు 500 సంపాదించి వాళ్ళిద్దరిని పెంచుతాడనమాట, పోషిస్తాడు. డైలీ ఇదే రొటీన్ అనమాట. ఇది ఒక స్టోరీ. ఇది గుర్తుపెట్టుకో. ఇది ఒక స్మాల్ స్టోరీ. దీనికి లింక్ ఉంటుంది, నేను లాస్ట్లో కలపబోతున్నా. నెక్స్ట్ అదే ఊరిలో ఒక 4 పర్సన్స్ అనమాట. వాళ్ళ పేరు చెప్తాను, గుర్తుపెట్టుకో. దుర్గా, హరీషు, కాదర్, మహేష్. వీళ్ళు వచ్చేసి బిజినెస్ మ్యాన్స్ అనమాట. బిజినెస్ మ్యాన్స్. ఇప్పుడు దుర్గాకి అయితే పెళ్ళి అయిపోయింది. ఒక భార్య అయితే ఉంది. వాళ్ళ ముగ్గురికి అయితే పెళ్ళి కాలేదు. మామూలుగా బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళ 4 బాగా సంపాదిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు దుర్గా పర్సన్ వచ్చేసి రైల్వే ప్రయాణంలో ట్రావెల్ చేస్తూ ఉంటే దొంగలు వచ్చేసి అతను గోల్డ్ చైన్ పట్టుకొని నెట్టేసారనమాట. నెట్టేస్తే అతను చనిపోయాడు అనమాట. ఇక వాళ్ళ ముగ్గురు, ఇంకా మిగతా 3 బిజినెస్ మ్యాన్స్ మిగులుతారు కదా, వాళ్ళు ఏం చేశారంటే, అతను దుర్గా పర్సన్ వచ్చేసి ముందు అతను ఆస్తి మొత్తం ఎక్కడుందో వాళ్ళ బిజినెస్ మ్యాన్స్ ముగ్గురికి తెలుసు. కానీ వాళ్ళ భార్యకి మాత్రం చెప్పలేదు, నేను ఇక్కడ దాచిపెట్టినానని. వాళ్ళ బిజినెస్ మ్యాన్స్ ఏం చేశారంటే, అతను చనిపోగానే అతను ఆస్తిని మొత్తం వీళ్ళు దోచేసుకున్నారనమాట. ఈ 3 బిజినెస్ మ్యాన్స్. వాళ్ళ భార్యకి అయితే ఇక ఏమీ తెలియదు అనమాట. అతను దుర్గా పర్సన్ అయితే చనిపోలేదు, హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు అనమాట. కోమాలో ఉంటే కొన్ని రోజుల తర్వాత మేలుకున్న తర్వాత హాస్పిటల్లో నేనేంది ఇక్కడ ఉన్నాను అని అడిగితే, వాళ్ళ భార్యని, రేపు మన డబ్బు లేదు, కారు లేదు, ఇల్లు ఏది, ఎక్కడికి పోయింది, బంగ్లా ఎంత ఎక్కడికి పోయిందని అడిగితే, రే నువ్వు ఆ రోజు నాకు చెప్పుంటే, నీ ఆస్తి పస్తులు ఎక్కడ ఉన్నాయో చెప్పుంటే నేను అయితే ఎతికి పెట్టుకునేవాడిని. వాళ్ళ 3 ఈ బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు కదా, పార్ట్నర్స్, వాళ్ళు దొంగలు ఇచ్చుకొని పోయినారు అని చెప్పారు వాళ్ళ భార్య అని చెప్పింది. అలా చెప్తే ఇక అతను ఏం చేయలేక ఇంకా 2 డేస్ 4 డేస్ అలానే నీరసంగా కూలిపోయి అదే ఇంకా చిన్న ఇల్లుతోనే బ్రతికేస్తూ ఒక 4 రోజులు అలా అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మొదటిగా స్టోరీ చెప్పాను కదా, దానికి దీనికి లింక్ ఉంది, ఇప్పుడు చెప్తాను. ఆ పర్సన్ వచ్చేసి, దుర్గా అనే పర్సన్ వచ్చేసి 4 రోజులు అదేవిధంగా, 5వ రోజు వచ్చేసి ఒక తాతని గమనించాను. ముందు తాత చెప్పాను కదా, తాతని గమనించి ఇదే ఆ తాత చేసే పని నేను చూశానమాట. డైలీ చేపల వేటకి వెళ్ళి చేపలను పట్టుకొని వచ్చి అమ్ముకునేవాడు అనమాట. అది పర్సన్ గమనించేసి, దుర్గా అనే పర్సన్ గమనించి అదే పని చేశాడనమాట. డైలీ చేపలకి వెళ్ళి పట్టుకొని అతను అమ్మేవాడు. కానీ అతను కొన్ని ఏం చేశాడంటే, ఇప్పుడు చేపని అమ్మేసి మేము వస్తాయి కదా డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేశారనమాట. ఇన్వెస్ట్ చేస్తే అక్కడ రోడ్డు మీద పిల్లకాయలు ఉన్నారనమాట. అరే నేను ఒక 100 ఇస్తాను, ఈ చేపలు అమ్మబెట్టని ప్రతి దాన్ని ఇన్వెస్ట్ చేశారనమాట. అలాగా కొందరిని, ఒక 4గురిని 5గురిని, ఇప్పుడు ఒక పిల్లోడు వచ్చేసి ఇంకొక పిల్లోడిని, నేను అలాగ ఇన్వెస్ట్ చేశాను. ఒక 100 మందిని ఇన్వెస్ట్ చేసి నేను ఒక 500 ఇస్తాను, ఆ చేపలని అమ్ము, ఒక అందరినీ మొత్తం ఇన్వెస్ట్ చేయడం వలన చాలా మనీ వచ్చాయన్నమాట అతనికి. అదే డైలీ రొటీన్ అవుతుంది. అప్పుడు తాత వచ్చేసి ఏమంటున్నాడంటే, ఇలా అన్నాడనమాట దుర్గా పర్సన్ని, అరే నీకేమన్నా మెంటలా, డైలీ చేపలు అమ్ముకోకుండా ఎందుకు వాళ్ళకి ఇస్తున్నావు మనీ అంటున్నాడు అనమాట. అమ్ముకుంటే 500 వస్తుంది కదా చేతికి అన్నాడు అనమాట. అంటే అప్పుడు దుర్గా పర్సన్ వచ్చేసి ఇలా చెప్పాడు అనమాట, తాత ఈ రోజుకే సరిపోద్ది, నువ్వు బాగానే చేస్తున్నావు. ఎందుకంటే ఈరోజు ఫ్యూచర్, ప్రజెంట్ మనం బ్రతకడానికే నువ్వు మాత్రం చేస్తున్నావు. ఫ్యూచర్లో బ్రతకడానికి నువ్వైతే చేయడం లేదు. తర్వాత మన పిల్లలు పుడతారు, అప్పుడు
ఏమీ చేయలేదో, చేతిలో డబ్బు కూడా ఉండదు. ఇప్పుడు 500కి అమ్ముతున్నాం కరెక్టే, రేపు అనే రోజు మనకు పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ పిల్లలు పుడతారు. అప్పుడు ఏం చేస్తారు అంటున్నారు అందరూ. అప్పుడు తాత ఆలోచించి అది కూడా కరెక్టే కదా అని వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తాత అలాగే ఉన్నాడు, కొన్నాళ్ళకి చనిపోయాడు అనమాట. ఆ తాత చనిపోయిన వెంటనే వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారుగా, వాళ్ళ మనవరాళ్ళు, వాళ్ళ మనవరాళ్ళని దత్తత తీసుకున్నారు. దుర్గా ప్రసన్న వచ్చేసి దత్తత తీసుకుంటే అప్పుడు ఏం చేశాడంటే, ఇక అలాగే మొత్తం చేపలను ఇన్వెస్ట్మెంట్ చేసి పిల్లల చేత అమ్మిపోయడం, ఇన్వెస్ట్ చేయడం వల్ల పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడనమాట. బిజినెస్ మ్యాన్ అవ్వడం వల్ల అప్పుడు హరీష్ అని చెప్పానుగా, కాదర్ అని చెప్పానుగా, మహేష్ అని చెప్పానుగా, వాళ్ళ ముగ్గురు వచ్చేసి దుర్గా ప్రసన్న గారు వచ్చేసి అప్పుడు అడిగారనమాట, నువ్వెంత ఈజీగా ఇలా సక్సెస్ అయ్యావు అనమాట. నేను మీరు నన్ను మోసం చేసినా పర్వాలేదు, నేను ఎలాగో విధంగా బిజినెస్ చేసుకొని సక్సెస్ అయ్యాను అని చెప్పాడు అనమాట. ఇది అర్థమైతే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది బిజినెస్ ఎలా చేయాలని సంబంధించింది ఈ కంటెంట్ మాత్రం. ఈ వీడియోగా నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఖచ్చితంగా. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. కానీ నాకు మైక్ లేదు, బ్యాక్గ్రౌండ్ బాగలేదు, నాయిస్ వస్తుంది, చాలా ఉన్నాయన్నమాట కారణాలు. ఇక నాకు కొంచెం సపోర్ట్గా ఉంటే మంచి మంచి కంటెంట్తో ముందుకు రావడం, బ్యాక్గ్రౌండ్ మార్చడం కానీ అన్నీ చేస్తాను, నాయిస్ రిమూవ్ చేయడం కానీ. ఒక స్టాండ్, ఇది నేను వీడియో మంచం మీద కూర్చొని చేస్తున్నా. ఓకే, మొన్న చేసిన వీడియో అది మిడిల్ క్లాస్ పర్సన్ గురించి, అది బీరువాలో ఇలా పెట్టి తీసిందనమాట. అది నమ్మరులే కొందరు, మొత్తం నాయిస్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా వస్తుంది. మీరు సపోర్ట్గా ఉంటే నేను చేయడానికి మరిన్ని వీడియోస్ ద్వారా కంటెంట్ మీద ముందుకు వస్తానన్నమాట. జాబ్కి బిజినెస్కి డిఫరెన్స్ ఏంటి, చాలా ఉన్నాయన్నమాట కంటెంట్. కానీ చేయడానికే మాత్రం బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, నాయిస్ వస్తుంది, అసలు ఎలా చేయాలా మైండ్ పోతుంది అనమాట నాకైతే. ఒక పక్క వర్క్ చేస్తున్నాను బ్రో, వర్క్ చేస్తూ వీడియో చేస్తున్నా, ఒక పక్క చదువుకుంటున్నా. అరే నా ఏజ్ 18 అయితే ఈ వీడియో కంటెంట్ ద్వారా ముందుకు వస్తున్నా అంటే నేను ఒక తోపు అని చెప్పుకోవచ్చు. మీ ఎంత కాకపోయినా ఏదో ఒక పర్వాలేదు. రీడ్ దుర్గా, నా పేరు కొందరికి తెలీదు. మై వాట్స్ డిపి అంటే ఏందో అనుకుంటాడు. మై వాట్స్ డిపి అంటే మై వాట్స్, నా వాయిస్ అంటే నా పదాలు, మాటలు, అండ్ డిపి అంటే దుర్గా ప్రసాద్ అనమాట. ఓకే, వీడియో కానీ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.